అమరావతి లేకుండా ఇచ్చాను కాబట్టి జగన్ లేకుండా చెప్తున్నారు. మాట్లాడతారా కదా ఎక్కడ తీసుకున్నావు చింటూ పట్టుకో రెడీ చేసుకో. ఇంకో వైసీపీ గురించి దుమ్ము లేపు. లైవ్ ఇప్పుడు మనము చూస్తే గత 5 సంవత్సరాల గుండా వైసీపీ వల్ల ఎంతో అరాచకాలు, ఆ అవినీతి పాలన మొత్తం అంతం కట్టి అడుగంటిపోయింది. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. బాబు పాలన రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనుకున్నాము. బాబు వచ్చిండు. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ కానీ జాబులు కానీ చాలా మంచిగా చూడబోతున్నాం. మనం అనుకునేది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎంతో అరాచకమైన పాలన. టీడీపీ అంటే అదొక బ్రాండు. మన విలేజ్లలో ఎంతమందినో చూసినాము. అంతా వైసీపీ రౌడీయిజము, గుండాయిజము, దాదాగిరి. అభివృద్ధి చేసింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి మనకు బాబు వచ్చిండు. ఇప్పటి నుంచి ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి, జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనం అంతా బాగా చూడబోతున్నాము, డెవలప్మెంట్ చూడబోతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్లు చూస్తున్నాం కదా. వైసీపీకి వాత మోగిపోయింది. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశ ఏదైతే ఉందో ఈ రోజున నెరవేరింది. ప్రజలు ఎప్పుడైనా న్యాయం వైపే నిలబడతారన్నదానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో వైసీపీ బ్యాచ్ ఎక్కడా కూడా కనిపించకూడదు. వాళ్ళు ఎంత అరాచకాలు చేశారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పినట్టు ఈ రోజున ప్రజలు బుద్ధి చెప్పారు. వాళ్ళకి అందరూ అనుకున్నారు వైసీపీ చేసే అరాచకాలు చూసి వాళ్ళు మళ్ళీ వైసీపీకే ఓటేస్తారని. అది మాత్రం ఎక్కడ కాదండి. ప్రజలు అనేది ఏదైనా డిసైడ్ చేస్తారు. ఈ రోజు బాబు గారిని సీఎంగా కోరుకోకపోతే మనకి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మనకు రాజధాని అనేది అలాగే ఉండిపోతుంది నామమాత్రం. కానీ
ఈ రోజు అన్ని విధాలా అన్ని కోరుకొని జాబుల కోసం ప్రతి ఒక్క దాని కోసం బాబు గారిని కోరుకున్నారు. ఈ రోజు ఎవరైతే చూస్తున్నారో కదా ప్రతి ఒక్కరికి కూడా చెంప చెల్లు అనిపించినట్టుగా ఆంధ్ర ప్రజలు సమాధానం చెప్పారు. పెద్ద ఆయన కన్నీరు పెట్టిన రోజే వైసీపీ పత్రానికి ఆ రోజు మూలం పడింది. ఈ రోజు దానికి స్వస్తి పలికారు జనాలు కూడా. అదే విధంగా అంత పెద్ద నేర్పించడం ఉసురు ఎక్కడికి పోదు. బోనమ్మని మాట్లాడిన మాటలు, ఆమె పట్టిన కన్నీరు అన్నిటికీ ఈ రోజు జనాలు వైసీపీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పారు. అదేవిధంగా ప్రజలతో పెట్టుకుంటే ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరండి. ఇప్పటికైనా తెలుసుకోవాలి వైసీపీ నాయకులు. కుక్కల్లాగా వాగారు కదా, ఈ రోజు కుక్కలా వాగడం కాదు. ఈ రోజు చూడండి మీ పత్రం అన్నిటికీ ప్రజలు చరమగీతం పాడారు. జై బాబు. మీ నెంబర్ చెప్పండి. ఏడిపించాడు జగన్. 75 సంవత్సరాలు మనిషిని ఏడిపించాడు. ఆ ఏడిపించిన కళ్ళనీళ్లే ఆయన్ని సర్వనాశనం చేసింది. అంత పెద్ద మనిషిని ఏడిపించకూడదు. జగన్ తెలుసుకోవాలా. అనవసరంగాను కుర్రోడు నువ్వు 45 సంవత్సరాలు ఆయన 75 సంవత్సరాలు అసెంబ్లీలో నుంచి ఏడిపించి బయటకు పంపించినావు నాన్న. అంత అందుకని ఆ ఊసరి తగిలింది. మొత్తం ఆంధ్రప్రదేశం అంతా తిరగబడ్డది అంత పెద్ద మనిషిని. ఇప్పుడు చూడు అభివృద్ధి మొత్తం మంచిగా చేసి పెడతాడు. అభివృద్ధి బాగా చేసి పెడతాడు. ఈ రోజుతోటి జగన్ పాలన అయిపోయింది. ఓకేనా?